నమస్తే అన్న. నమస్తే సార్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. మల్కాజ్గిరిలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? మా మటుకు మాత్రం మేము బీజేపీ కోటేస్తాం అనుకుంటున్నాం. ఎందుకన్నా? మాకు మోడీ గారి నాయకత్వం నచ్చింది. ఇక్కడ ఎక్కడ బాంబులు వెళ్ళలేవు, రోడ్లు, హైవేలు, ఫ్లైఓవర్స్ చాలా బాగా చేసిండు. వాటర్ ప్రాబ్లం లేదు. కరోనా టైంన మన అన్ని దేశాలు దివాలు తీస్తే మన దేశం ఇప్పటి వరకు ఫ్రీగా కోటి కోటి మన 143 కోట్ల జనాభాకి కనీసం ఒక 100 కోట్ల జనాభాకి ఉచితంగా బియ్యం వస్తుంది, రూపాయి తీసుకోకుండా. కానీ బియ్యం ఇస్తుంది మోడీ, పేరు మాత్రం కేసీఆర్ రేవంత్ గారికి వెళ్తుంది. సరే ఎవరైనా కానీ మొత్తం మన దేశానికి అయితే మన గోధుమ పిండికి 5 కిలోల లైన్ కట్టినట్టు 10 కిలోల లైన్ కట్టినా మన దగ్గర లైన్ లేదు. ఆ లైన్ లేకుండా మనకైతే పుణ్యానికి బియ్యం ఇస్తుంది తినడానికి. ఇప్పుడు ఈటల రాజేందర్ ఇక్కడి నుంచి పోటీ చేస్తుండే బీజేపీ నుంచి. అవును. గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడి నుంచి. ఉన్నాయనిపిస్తుంది నాకు. ఇంకోటి బీజేపీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసే అభివృద్ధికరం ప్రజలు చెప్పుకోరు ఒకటి, పైసలు పంచరు ఒకటి. ఇవాళ జనాలు ఎట్లా అంటే ఓటుకు నోటు. వాడు సంపాదించుకుంటాడా? పుణ్యానికి ఆనికేమన్నా డబ్బులు తీసుకోవాలి, ఓటు వేసుకోవాలి. అట్లా అయిపోయారు జనాలంతా. జనాల మైండ్ సెట్ ఏంటంటే ఓటును ఒక వస్తువులా భావించి ఓటును అమ్ముకుంటారు. ఎవరు డబ్బులు ఎక్కువ దానికి ఇచ్చేయాలి. మనిషి మంచోడా, పార్టీ మంచిదా, రేపు పొద్దున ఫ్యూచర్ ఏంది మాకు అనవసరం. అది ఓటుకు నోటు. అటు నాయకులు గెలవాలి, వాళ్ళు అమ్ముడు పోవాలి. ప్రజలు డబ్బులు తీసుకోవాలి, వాళ్ళు వేసేయాలి. ఇక ఇంకొందరు ఏంది హాలిడేస్ అనుకొని వాళ్ళు ఓటు వేయకుండా బంద్ చేసి ఇంట్లో వండుకోవాలి. కానీ ప్రతి ఒక్కడు ఏ పార్టీకైనా వేసుకొని ఓటు వేయాలి. వాడు ఎంఐఎంకి వేసినా సరే మంచి సంతోషపడుతున్నాను, బీజేపీకి వేసినా సరే, కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ. కానీ ప్రతి ఒక్కరు ఓటు హక్కును ఉపయోగించుకోవాలి. ఓటు హక్కును ఉపయోగించుకోవట్లేరు. హాయిగా పోతురు, సినిమాలకు పోతురు, పంటురు. ఆ రోజు మొత్తం గవర్నమెంట్ అన్ని హాలిడేస్ ఇచ్చేయాలి, అన్ని మా షాప్స్ కూడా బంద్ చేయాలి. అట్లయితే అందరూ ఓటు వేస్తారు. నేనే షాప్లో కూర్చొని బిజీ వస్తాను అనుకో, గిరాకున్నాను, నేను ఓను. అన్ని బంద్ చేయాలి, మొత్తం బంద్ చేయించి ఓటు వేయాలి ప్రతి ఒక్కరికి. వాడు ఏ పార్టీకైనా ఓటు వాని ఇష్టం, కానీ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి. అసలు పుట్టి కూడా బతుకుండి కూడా వేస్ట్ కదా ఓటు చనిపోయింది సమానం. ఆ విషయం అందరూ తెలుస్తలే, ముఖ్యంగా చదువుకొని తెలుసు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ తెలుస్తలే. కావాలని శనివారం, ఆదివారం, శుక్రవారం పెడుతున్నారు ఓటేసేది. ఆ శుక్ర, శని, ఆది 3 రోజులు ఏం చేస్తారు? ఎంజాయ్ చేస్తారు. ముందే బుక్ చేసుకుంటే కానీ పోతానికి 3 రోజులు సెలవు వస్తాయి. మొన్న తెలంగాణ ఎలక్షన్ అట్లే అయినాయి. 4 రోజులు సెలవు చాలా మంది ఎంగేసారు, ఓటు వేయలేరు. నిజంగా ఇది మంచి పద్ధతి కాదు. వాడు ఉన్న మన బతికున్నా వేస్ట్ అసలు ఓటు శవంతిని సమానం. వాడు ఓటు వేయకపోతే ఏ పార్టీకైనా వేసుకున్నాడు, ఒక ఓటు వేయాలి. మన ఇష్టం వచ్చిన పార్టీ ఓటు వాని జన్మ హక్కు. వాడు అమ్ముకోకుండా నిజాయితీ వేయాలి. ఒకవేళ కొనుక్కున్నా సరే నిజాయితీ ఓటు వేయాలి. ఇక ఏం ఎవరు నచ్చకపోతే నోటా ఉంది, నోటాకి వేసుకోవచ్చు. ఇలా ముఖాలకు నోటా తెలిసే కదా. నోటా కోసం పబ్లిసిటీ లేదు. నోటా కోసం తెలుసా అనుకనా? రేషన్ బియ్యం ఓడిస్తుండే చెప్పాను, 90% పబ్లిక్ తెలియదు. అట్లా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి, అభివృద్ధి కావాలి. ఈ ఫస్ట్ ఈ సంక్షేమ పథకాలు, సంకలన పథకాలు తీసేయాలి, రిజర్వేషన్లు ఎత్తేయాలి. నిజమైన పేదోని గుర్తించి వానికి నీరు కావాలి, కూడు కావాలి, గుడ్డ కావాలి, వానికి చదువు, ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇవి అందాలి. ఊకుంటారా అన్న? ఇప్పుడు మోడీ ధైర్యం చేసి అయినా రిజర్వేషన్లు తీసేస్తే వీళ్ళు ఊకుంటారా? ఇప్పుడు దళిత బంధు ఇస్తాను ఎంతమందికి ఇచ్చిండు? ఇప్పుడు నిరుద్యోగ వృత్తి ఇస్తాను ఇవ్వలేడు. ఎంపీకి ఉద్యోగుల మన యువత అంతా ఎంపీకి రావని ఏమన్నా 5 ఏళ్ళు ఒకడని అడిగిండా? నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పిన 3016 అయిపోతే ఎంపీకి కేసీఆర్ని ఒక్కడనో అడిగిండా? ప్రజలలో సిమునెత్తు రచించింది. పెట్రోల్ 34 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు వచ్చే పెట్రోల్ని 110 రూపాయలు కొంటున్నాం. ఏం బిక్తున్నాం? గట్టిగా అడుగుతున్నామా? పెట్రోల్ ఎందుకు పైసలు 110 రూపాయలని ఎవడని అడుగుతుండా? ఎవడు అడుగుతా? అడిగేటం టైం ఏడు ఉంది, అడిగేటం తెలివి ఏడు ఉంది. అడిగే హక్కు ఎవడన్నా కనీసం స్పందిస్తురా పెట్రోల్ కోసం? 45 రూపాయలు, 50 రూపాయలు పెట్రోల్. అది 50 రూపాయలు పెట్రోల్ వరకు 110 రూపాయలకి అమ్ముతారు. ఇప్పుడు ఇక్కడ మల్కాజ్గిరిలో కంపల్సరీ బీజేపీ గెలిచే అవకాశం ఉందంటారు. అందరూ ఓటేస్తే గెలిచే అవకాశం ఉంటుంది బాబు. ఈటల రాజేందర్ అయితే అందరు తెలిసిన వ్యక్తి, మ్యాక్సిమం ఇక్కడ తెలిసిన వ్యక్తి. ఆడ ఈటల రాజేందర్ కాదాడ పువ్వు బీజేపీ మోడీ. ఆడ ఈటల పెట్టని, ఇంకోరన పెట్టని, మోడీ చూసి ఓటేస్తారు అంతే. మరి అంతే కదా. ఇప్పుడు ఈటల రాజేందర్ లోకల్ వాడే మన వాళ్ళ లోకల్, నాన్ లోకల్ కాదు. ఇప్పుడు ఎవరు వాళ్ళు మనకు? బీజేపీ. ఏం గుర్తు? బీజేపీ కమలం పువ్వు, అంతే. పర్టికులరీ ఈటల రాజేందరే. నేను పార్టీకి సపోర్ట్ చేసి పార్టీ మాట మాట్లాడతలే. అనుభవశాలి, 5 సార్లు ఆయన మంచి పదవి చేసిండు. టిఆర్ఎస్ ఫౌండరు, ఫైనాన్స్ మినిస్టరు, మళ్ళా అదిగాక హెల్త్ మినిస్టరు. మరి ఇంకా ఆయన తరపు నుండి టిఆర్ఎస్కు చేసిన చాలా ఘన కార్యక్రమాలు ఉన్నాయి. ప్రజలు ఒకవేళ మంచిగా కోరుకోవాలంటే మంచి వ్యక్తిని ఎన్నుకోవాలా, పార్టీ పక్కకు. వీళ్ళంతా అయా గయా రాములు. ఈ ఎలక్షన్లు కనిపించారు, మధ్య ఎలక్షన్ దాకా వీళ్ళు కనిపించే వ్యక్తులు అక్కడ ఎవరు లేరు. బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఈయన ప్రజల మధ్యలో ఉండి
మళ్ళా మనకు కోడ్ వచ్చినప్పుడు కూడా ఆయన మెడికల్ మినిస్టర్గా ఉండి ప్రత్యేకంగా గాంధీ హాస్పిటల్ కానీ ఎక్కడైనా కానీ నిలబడి ప్రజలకు చాలా మంచి పని చేసిండు, మేలు కల్పించిండు. ఆయన వల్లనే ఈరోజు గాంధీ హాస్పిటల్ కూడా మంచి కీర్తి ప్రతిష్టలు వచ్చినాయి. కాబట్టి ఆయన చాలా సానుభూతి మనిషి. కాబట్టి అలాంటి మనిషిని ఎన్నుకుంటే ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రజలకు మేలు జరిగే మనిషి వాళ్ళ పార్టీ పక్కకు, పార్టీ వస్తుంటుంది పోతుంటుంది, కానీ అందులో మంచి వ్యక్తిని ఎన్నుకోవాలంటే ఈ ఉన్న కాంపిటీషన్లో ఈజ్ ద వన్ ఆఫ్ ద మ్యాన్ ఈటల రాజేందర్. ఐ డోంట్ ఫీల్ పార్టీ. ఆయన యొక్క చరిత్ర గతం నుండి ఇప్పటిదాకా చాలా మంచి రెప్యుటేషన్ ఉన్నది. కాబట్టి అట్లాంటి వాళ్ళని గెలిపిస్తే మన ప్రాంతానికి బాగుంటుందని నేను అనుకుంటున్నాను. దేశం మీద పడడానికి ధైర్యం లేదు. మోడీ లేకపోతే మన దేశం మీద చిన్న దేశాలు కూడా మీద పడతాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది తెలంగాణలో, ఎట్లుంది? సంకరానికి ఇచ్చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మొన్న రాత్రి నిద్ర లేక బయట కూర్చున్నా కుర్చీ వేసుకొని 3 గంటల సేపు కష్టపడ్డా. అప్పుడు కరెంటు పోతే నైట్ టాలీ ఆటోలో వచ్చి జోరున వర్షం గొడుగులు పట్టుకొని వచ్చి వాళ్ళు మొత్తం చెక్ చేసి నమస్తే అన్న చెప్పిపోయినారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. కాదే మీది ఇండస్ట్రియల్ ఏరియా, కరెంట్ లేకపోతే ఎట్లా? ఇండస్ట్రియల్ ఏరియా సుభాష్ నగర్ అక్కడ ఉంటుంది. ఇక్కడ చింతలు, ఇది ఈ చింతలు మెయిన్ రింగ్ రోడ్. ఇది అంటే మామూలు ఇక్కడ ఎంప్లాయీస్ అంతా ఆలే కదా, ఎంప్లాయీస్ ఉంటారు కదా. ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకు ఇప్పుడు ఎట్లుందంటే అప్పుడు కష్టపడి చేసేవాళ్ళు ఇప్పుడు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఏం పోయి చేసినాం అని రేంజ్ లో ఉంటారు. ఏం అవసరం లేదు, ఉంటారు వాళ్ళు. తెల్లవారు 6:30కు వచ్చింది. మేము రాత్రి అంటావు, మేము ఎట్ట డ్యూటీకి పోవాలా, ఎట్ట సావాలి, అంతే, ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తుండు, సెంట్రల్ లో మోడీ ఉండాలి. మా ఇంట్లో 3 ఓట్లు ఉంటే ఈటల రాజేందర్కు 2 పడతాయి. ఒక ఓటు అయితే బీఆర్ఎస్ వేస్తాం. అది కాంగ్రెస్ ఓటేం. బీఆర్ఎస్ ఉన్నప్పుడు రాత్రి కరెంట్ బాగున్నది. కేసీఆర్ మంచోడు, మనకేం పెట్టలే టోపీ కేసీఆర్. పర్వాలేదు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగున్నది. మోడీకి ఎందుకు ఎత్తా అంటున్నావు? మోడీగా ఈటల రాజేందర్ అన్న మన ఒకసారి ఓడిపోయాడు పాపం. ఈసారి ఈటల రాజేంద్రను గెలిపించాలని మల్కాగిరి పోటీలో ఈటల రాజేంద్రను ఎంపీగా గెలిపించి పార్లమెంట్ పంపించాలని ఒక ఆశ. ఈటల రాజేంద్ర కత్తినా కొడుకు, మంచోడు. కత్తినా కొడుకు కాదు, కత్తి మంచి పవర్ఫుల్ క్యాండిడేట్, మంచి తెలియగలడు కదా. 2 సార్లు 2 ముఖ్యమంత్రి 2 పదవులు చేశాడు. ఆ 2 పార్టీలకు ప్రజలు ఓట్లేస్తారు. ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఈ ఎంపీ ఓట్లకు మాత్రమే వాడుకుంటారు జనాన్ని. కాంగ్రెస్ పార్టీ ఆ ఎంపీ ఓట్లలో ఎంతమంది గెలిపిస్తే అప్పుడు ఉండే రేషన్ కార్డులు మీద తింటారు, ఉండే రావాల్సిన పాటిస్తారు. రేవంత్ రెడ్డి నాకు తెలుసు ఇవన్నీ పైనుండే వాళ్ళ పరిపాలన కాబట్టి ఆయన ఏం చేయలేడు. అది ఓకేనా?